ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. నేటి దిన మూల వాక్యముగా లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగములో మనం గమనించినట్లయితే చక్కటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరమతన్నటువంటి దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, లేక ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం. సృష్టికర్త అనేటువంటి దేవాది దేవునితో ఆ దొంగ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే ప్రియులారా, నీవు వెళుతున్నావు కదా, ఈ లోకాన్ని విడిచి నీ రాజ్యానికి వెళుతున్నావు కదా, పరలోకం అనేటువంటి రాజ్యానికి వెళుతున్నావు కదా ప్రభువా. అక్కడికి వెళుతున్నటువంటి నీవు పాపిని నన్ను కనికరించి అక్కడికి నన్ను నువ్వు చేర్చుకో ప్రభువా. ఆ నరకం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తప్పించుకొని పరలోకానికి రావాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. నా పొరపాట్లు, నా తప్పిదములు, నా జన్మకర్మ పాప శాప దోషములు క్షమించి నన్ను నీ సన్నిధికి చేర్చుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని బ్రతిమలాడుతూ వేదన పడుతున్నాడు. చివరి గడియల్లో ఉన్నాడు, చివరి క్షణములో ఉన్నాడు, చివరి దినము అదే. ఇంకా మరొక అవకాశం ఆయనకు లేదు. అలాంటి సమయంలో, అలాంటి సందర్భములో ఆ దేవాది దేవుని యొక్క పాదాల చెంత మనసు విప్పైన మాట్లాడుకుంటూ ఆయన ఆశను తెలియజేస్తున్నాడు, ఆయన కోరికను తెలియజేస్తున్నాడు, ఆయన వాంఛ తెలియజేస్తున్నాడు. ఏమిటి అనంటే తను పరదైసులోనికి వెళ్ళాలా, లేక పరలోక రాజ్యానికి వెళ్ళాలా, నిత్యత్వము అనేటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి పరలోకానికి వెళ్ళాలనే ఆశను వ్యక్తపరుస్తూ ప్రార్థన చేస్తూ ప్రాధాన్యపడుతున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనములో దేవుని లేఖన విధంగా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలములో, కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి నువ్వు ప్రార్థన చేస్తే గనక ఆ ప్రార్థన విని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాననేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. ఆపత్కాలంలో ఉన్నాడు, మరికొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాడు, మరికొన్ని క్షణాల్లో చనిపోతే నిత్యత్వం అనేటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి నిత్యము ఉండేటువంటి నరకానికి వెళ్ళేటువంటి అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి కనుక దాన్ని తప్పించుకునడానికి ఆ కష్టకాలంలో, ఆ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆయన మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నాపై నీ కృపను చూపించు. చూడండి ప్రియులారా, జబదయి కుమారుల తల్లి కూడా వచ్చి ఆయనను వేడుకుంటుంది. అయ్యా నేను ఒక చిన్న మనవిని పాద చెంత కోరుకుంటున్నాను, నన్ను చేర్చుకో, నా కుమారులను కూడా చేర్చుకో, నీ కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఉండేటట్లుగా చూడు ప్రభు అని వేడుకుంటున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, సృష్టికర్తని దేవాది దేవుణ్ణి మనం అన్నీ అడుగుతాం. ప్రభువా నాకు ఉద్యోగం ఇయ్యి, డబ్బు ఇయ్యి, వ్యాపారం ఇయ్యి, లేదా సంతానం ఇయ్యి, మంచి వివాహం ఇయ్యి, ఇల్లు ఇయ్యి, వ్యవసాయము, చేతి పనులు అన్నీ అనుగ్రహించి, అన్నీ దీవించి, అన్నీ ఆశీర్వదించని అడుగుతాము. కానీ ఆధ్యాత్మికమైన కొరత, ఆధ్యాత్మికమైన అవసరత అనేది మనం పక్కన పెడతాం. చూడండి ప్రియులారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన, ఈ ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం. చివరి గడియలు ఉన్నటువంటి ఆయన దేవుని వేడుకుంటున్నాడు, అయ్యా నీతో నేను ఉండాలని. అవును ప్రియులారా, ఇక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన కరువులు, ఎక్కడ చూసిన ఇబ్బందులు, ఎక్కడ చూసిన రాష్ట్రం మీదకి రాష్ట్రం, దేశం మీదకి దేశాలు, భయంకరమైన విపత్తులు మనము చూస్తూ ఉన్నాం, భయంకర సంఘటనలు ఎదుర్కొంటున్నాం. వీటన్నిటికీ సూచన ఏమిటంటే చివరి గడియల్లో ఉన్నాం, చివరి క్షణాల్లో ఉన్నాం. ఈ చివరి గడియల్లో, చివరి క్షణాల్లో ఆ కలవరి గిరిలో ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసునాథుని పక్కన ఉన్నటువంటి ఆ దొంగ సృష్టికర్తన దేవాది దేవుని తన ఆత్మీయ స్థితి కొరకు, నిత్యత్వం కొరకు వేడుకున్నట్లుగా ఈ చివరి గడియలోనైనా నీవు ఈ లోక ఆశలన్నీ వదులుకొని
ప్రభువా ఈ చివరి దినాల్లో ఉన్నాను నాయన, ఈ చివరి గడియల్లో ఉన్నాను ప్రభువా, ఆధ్యాత్మికంగా నన్ను బలపరచు, ఆధ్యాత్మికంగా నన్ను స్థిరపరచు, నిత్యత్వమైన పరలోక జీవన్ నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పి సిద్ధపడుతున్నావా? ఈ ప్రార్థన జీవితం, ఆ దొంగకున్నటువంటి ప్రార్థన జీవితం మనకుందా? ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం. చూడండి ప్రియులారా, ఆత్మ చెప్పుచున్న సంగతి చెవిగలవాడు వినుగాక, జయించిన వారిని మరుగైన మన్నాతో నేను భుజింపజేసేదనని లేఖనములు సెలవిస్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి వారులారా, నువ్వు మరణమును జయించాలా. ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడు మనకున్నాడు గనక మనము కూడా మరణాన్ని జయిస్తాం. ఆయన పిలుపు ద్వారా మనము మరణముల నుంచి జీవంలోనికి వస్తాం. కనుక ఈ ఉదయకాల సమయమందు నువ్వు అడిగేవాడివై ఉండాలా. ఆ దొంగను చేర్చుకున్నట్లుగా, పరదైసులోనికి చేర్చుకున్నట్లుగా నిన్ను కూడా చేర్చుకుంటాడు. అప్పుడు నీవు నన్ను మహిమపరచదవని లేఖనము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపిని నన్ను కనికరించి ఈ నిత్యత్వమైన పరలోకములోనికి నన్ను చేర్చి ఇంత గొప్ప భాగ్యము నాకు ఇచ్చావా తండ్రి అని చెప్పి మనం ఎలుగెత్తి అక్కడికి పోయిన తర్వాత ఆయనను మహిమపరుస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన కొనియాడుతాం, కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతూ ఆయన ముద్దాడుతాం. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, భూ సంబంధమైన వాటి విషయంలో మొరపెట్టుట పక్కన పెట్టి పర సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాల కోసం మొరపెట్టు. ప్రభువా, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను, నీ కృపావరాలతో నన్ను నింపు. చక్కటి పాటలు పాడినట్లుగా, చక్కటి స్వార్థ చేయనట్లుగా, చక్కటి విశ్వాసిగా ఉండినట్లుగా, చక్కటి ప్రార్థన జీవితం కలిగి ఉండినట్లుగా, చక్కటి సేవకునిగా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించు ప్రభు అని చెప్పి ఆయనను వేడుకున్నట్లయితే ఆధ్యాత్మికమైన అవసరతలు తీర్చడమే కాకుండా, పరలోకానికి సిద్ధపడమే కాకుండా పరలోకానికి చేరుకునే భాగ్యమును కూడా మనకి ఇస్తాడు. ఆ దొంగకి ఇచ్చిన భాగ్యం మనము కలిగి జీవించినట్లుగా అటు ప్రార్థన జీవితాన్ని మనము కలిగి జీవించుదాం. ఆ పరమాత్మని ఇప్పటి నుంచి మనం వేడుకుందాం. ఆ దొంగ వేడుకున్నట్లుగా, ఆ దొంగ చివరి గడియల్లో ఉన్నట్లుగా మనము కూడా చివరి గడియల్లో ఉన్నాం. ఆయనను వేడుకుందాం, ఆయన ఇచ్చే నిత్యత్వమును, నిత్య రాజ్యమును పొందుకుందాం. అట్టి భాగ్యం త్రేక దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఇదే మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మీరు మహిమగంత ప్రభావాలు పొందమని త్రేక దేవుని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.